హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంప్లాయ్ ఇన్ఫో. నేను మీ రవి వర్మ. ఈ వీడియోలో ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY లో అంగన్వాడీ కార్యకర్త బెనిఫిషరీని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్య గమనిక, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా PMMVY లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎలా లాగిన్ కావాలో నేను వీడియో చేసున్నాను. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా ఎలా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో ఒకసారి చూడండి. యూజర్ నేమ్ వచ్చేసరికి ANG, తర్వాత మీ 11 డిజిట్ కోడ్. మీరు ఏ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్, సో మీ 11 డిజిట్ కోడ్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చాతో లాగిన్ కాగానే వెరిఫై అని వస్తుంది. వెరిఫైని క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ కనిపిస్తుంది. డాష్బోర్డ్లో డేటా ఎంట్రీ అనే ఆప్షన్ దగ్గర టచ్ చేయగానే మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసరికి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ టచ్ చేయగానే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ పర్సనల్ ప్రొఫైల్ కింద బెనిఫిషరీ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ PSU అనే ఆప్షన్ ఉంటుంది. అంటే బెనిఫిషరీ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ క్లిక్ చేయవలసి ఉంటుంది, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఫస్ట్ చైల్డ్, సెకండ్ గర్ల్ చైల్డ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ చైల్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్రింద నెంబర్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ అనే ఆప్షన్ ఉంది. మనం ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 0 సెలెక్ట్ చేయాలి. ఒకవేళ సెకండ్ చైల్డ్ రిజిస్ట్రేషన్ చేసే పని అయితే అక్కడ 1 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గమనించండి. క్రింద ఉన్న టిక్ ను టచ్ చేయాలి. క్రింద నేమ్ ఆప్షన్ దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క నేమ్ ను ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో ఆ పేరును మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పుగా ఎంటర్ చేసినా సిస్టమ్ తీసుకోదు, గమనించగలరు. తర్వాత ఆధార్ నెంబర్ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్ త్రూ పోషన్ ట్రాకర్ అనే గ్రీన్ కలర్ బటన్ ను టచ్ చేయాలి. ఇక్కడ ఆధార్ ఈజ్ అథెంటిఫికేటెడ్ అని వస్తుంది. ఒకవేళ మీకు అలా రాకపోతే మీరు పేరుని తప్పుగా ఎంటర్ చేసి ఉంటారు, గమనించగలరు. పేరు మధ్యలో స్పేస్ తర్వాత క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి మనకు ఆధార్ కార్డులో, కానీ మనం స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో క్యాపిటల్ లెటర్ ఉందని ఎంటర్ చేసినందువల్ల అది రాదు. మొదటి అక్షరం మాత్రమే క్యాపిటల్ లెటర్ వాడాలి, మధ్యలో మొత్తం స్మాల్ లెటర్స్ వాడాలి, గమనించగలరు. స్పెల్లింగ్ మాత్రం ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఎంటర్ చేయాలి, లేకుంటే రాదండి. అప్పుడు ఆధార్ ఈజ్ అథెంటిఫికేటెడ్ దగ్గర ఓకే టచ్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆధార్లో ఉన్నదే ఎంటర్ చేయాలి, లేకుంటే తీసుకోదు. తర్వాత ఆటోమేటిక్ గా ఏజ్ వస్తుంది. క్రింద కేటగిరీ ఆప్షన్ లో అదర్స్, SC, ST మాత్రమే ఉన్నాయి కాబట్టి SC, ST అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇతర ఏ క్యాస్ట్ అయినా సరే అదర్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషరీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు అనే ఆప్షన్ లో ఆ నెంబర్ బెనిఫిషరీది అయితే సెల్ఫ్ అని సెలెక్ట్ చేయాలి, లేదంటే హస్బెండ్, మదర్, ఫాదర్ ఎవరిదైతే వారిని సెలెక్ట్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆప్షన్ లో మొత్తం 9 రకాల డాక్యుమెంట్స్ చూపిస్తుందండి. ఈ 9 రకాల డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే మనం అన్ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ మనం డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఉమెన్ హూజ్ నెట్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 8 lakhs per annum, అంటే సంవత్సరానికి 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఉమెన్ హోల్డింగ్ MGNREGA జాబ్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్నా గానీ అర్హులేనండి. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి కిసాన్ సమ్మాన్ నిధి కార్డు ఉన్నా గానీ ఆ కార్డు నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఈశ్రమ్ కార్డు ఉన్నా గానీ అర్హులే. తర్వాత PMJY హెల్త్ కార్డు ఉన్నా గానీ అర్హులే. రేషన్ కార్డ్, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఆర్ ఫైనల్ గా వచ్చేసరికి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ వర్కర్ హెల్పర్ అనే ఆప్షన్ ఉందండి. ఒకవేళ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రెగ్నెంట్లు అయితే ఈ ఆప్షన్ ఉపయోగించాల్సి ఉంటుంది. తర్వాత
9th ఆప్షన్ వచ్చేసరికి సెంట్రల్ రేషన్ కార్డ్ అండి. ఇలా ఏ ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను రేషన్ కార్డ్ తీసుకున్నాను. తర్వాత ఐడెంటిటీ నెంబర్ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రూఫ్ యొక్క డాక్యుమెంట్ నెంబర్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ ఫైల్ ఆప్షన్ దగ్గర రేషన్ కార్డ్ ని అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ PDF JPG ఫైల్స్ ఫార్మాట్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఫైల్ సైజు 1 MB కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు, గమనించగలరు. తర్వాత MCP కార్డ్ డీటెయిల్స్ దగ్గర NCP కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. MCP కార్డ్ మనకు రిజిస్ట్రేషన్ చేసిన డేట్ ని అక్కడ ఎంటర్ చేయాలి. అప్లోడ్ MCP కార్డ్ అనే ఆప్షన్ దగ్గర మన MCP కార్డ్ లోని మొదటి పేజీని ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత LMP డేట్ ను ఎంటర్ చేయాలి. తర్వాత ANC అంటే మొదట డాక్టర్ ని సంప్రదించిన డేట్ ను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఆప్షన్ దగ్గర బెనిఫిషరీ యొక్క అడ్రస్ ను టైప్ చేయాలి. క్రింద విలేజ్ నేమ్ దగ్గర మీ యొక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న సబ్మిట్ బటన్ ను టచ్ చేయాలి. ప్లీజ్ క్లిక్ ఆన్ ఫేషియల్ రికగ్నిషన్ త్రూ పోషన్ ట్రాకర్ టు కన్ఫర్మ్ ఫేషియల్ రికగ్నిషన్ ఆఫ్ బెనిఫిషరీ త్రూ పోషన్ ట్రాకర్ అనే వస్తుంది. అంటే పైకి స్క్రోల్ చేస్తే పైన ఫేషియల్ రికగ్నిషన్ త్రూ పోషన్ ట్రాకర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే ఫేస్ రికగ్నిషన్ ఆఫ్ బెనిఫిషరీ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ పోషన్ ట్రాకర్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేసి మరలా గ్రీన్ బటన్ టచ్ చేయాలి. తర్వాత మరలా అలాగే వస్తుంది. తర్వాత బాటమ్ లోకి వెళ్ళి మరలా బ్లూ కలర్ సబ్మిట్ బటన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎడిట్ ఆర్ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మరలా ఏదైనా ఆప్షన్స్ మార్చుకోవాల్సి వస్తే ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి లేదు ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే బెనిఫిషరీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా అంగన్వాడీ కార్యకర్త బెనిఫిషరీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్లు తెలియజేయండి. ఈ ఛానల్ ఎంప్లాయ్ ఇన్ఫోను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.